హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గత 2 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోతారు వర్షాలు కురుస్తుండగా కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ వర్షాలపై కీలక ప్రచారాన్ని అందించింది. రానున్న 3 రోజుల పాటు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోతారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మంగళవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడతాయని, ముఖ్యంగా వన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోతారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు పడే సమయంలో, ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో రైతులు పొలాల్లో పనిచేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు తెలిపారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగిన సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం ఈదురుగాలులు కూడా భారీ వర్షాలు కురవడంతో నగరంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల చెట్లు, పోల్డింగ్, విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోయాయి. వర్షాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.